హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఎండాకాలం వచ్చిందంటే చాలు అస్సలు కూరగాయలు తినాలనిపించదు. ఏదైనా రసం ఉంటే బాగుండు అనేసి అనిపిస్తూ ఉంటుంది. రసంతో ఇంకొక ముద్ద దిగుతుంది. నేనైతే ఇప్పుడు ఒక రసం అయితే చూపిస్తున్నాను, టమాటో రసం. ఈ ఒక్క టమాటో రసం ఉంటే చాలు అసలు కడుపు నిండా భోజనం చేయొచ్చు. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? టమాటో రసం చూసే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా టమాటోస్ రసం అయితే చేసి చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో. నేను ఇక్కడ 4 టమాటోస్ అయితే తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటోస్ని. టమాటోస్ ఒక 2 టమాటోస్ని అయితే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. ఇంకో 2 టమాటోస్ని అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను. ఎందుకంటే పెద్ద ముక్కల్ని మిక్సీ పట్టేయాలని చెప్పేసి మిక్సీ పట్టడం కోసం అయితే పెద్దగా కట్ చేశాను. టమాటోస్ కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక రోట్లో ఎల్లిపాయలు అండ్ జీలకర్ర, ఒక 10 మిరియాలు వేసుకొని మంచిగా దంచేసుకోండి. దంచి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో మనం ఇందాక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. టమాటో ముక్కల్ని వేసుకున్నాక మనకు స్పైసీ తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనము పోపు అయితే పెట్టేసుకుందాము. టమాటో రసంకి ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అండ్ ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను జీలకర్ర ఆల్రెడీ ఎల్లిపాయ దంచేటప్పుడే వేసుకున్నాను, సో పోపులో అయితే వేయడం లేదు. ఎండుమిర్చి వేసుకున్నాక ఎండుమిర్చి చిటపటమన్నాక ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత దాంట్లోనే మనం ఇందాక దంచి పెట్టేసుకున్న ఎల్లిపాయ, జీలకర్ర, మిరియాలు 3 దంచి పెట్టుకున్నాం కదా, అవి కూడా పేస్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి దాంట్లో చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే టమాటోస్ మిక్సీ పట్టేటప్పుడే పసుపు కూడా వేసుకోవచ్చు. చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకున్నప్పుడే దాంట్లోనే పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పోపులో అయితే పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటో ముక్కల్ని వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో వాటర్ కూడా వేసుకోవాలి. మనకు రసంకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేశాను. ఇక్కడ మనం టేస్ట్కి తగ్గట్టు అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం మిక్సీ జార్లో చిల్లీ పౌడర్కి తగ్గట్టు సాల్ట్ వేసాము, కానీ ఇక్కడ పోపులో ఎండుమిర్చి కూడా వేసాం కదా, ఎండుమిర్చి తగ్గట్టు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. అంతేనండి, మంచి టేస్టీ టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. మంచిగా వేడివేడి అన్నంలో వేసుకొని అప్పడాలు పెట్టుకొని తింటుంటే టేస్ట్ బాగుంటుంది. మరి నచ్చితే లైక్ చేయండి అబ్బా.